ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తక్షణ పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ తక్షణమే ప్రజల సమస్యలు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా నియోజకవర్గంలో ప్రజలకు అనేక సమస్యలు తలెత్తాయని, దీంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని నియోజకవర్గాలలో ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల సమస్యలు అప్పటికప్పుడే పరిష్కరించడం జరుగుతుందన్నారు. బుధవారం జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో 75 వినతులు వచ్చినట్లు తెలియజేశారు. భూ సమస్యలు ఉన్నాయని, వీటి పరిష్కారానికి రెవెన్యూ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ అధికారులు సిబ్బంది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు తమ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. తమ పరిధిలో పరిష్కారం కాని పెద్ద సమస్యలను ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి భూ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని వివరించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపించి వెంటనే పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, జక్కంపూడి వెంకటస్వామి, సాధనాల శ్రేణు, పడాల కొండారెడ్డి మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా వాళ్ళ ప్రిపరేషన్ అది చాలా చక్కగానే సాగింది. గ్రాండ్ టెస్ట్లు అవి రాశారు, డైలీ టెస్టులు రాశారు. ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బిఎస్ ఎగ్జామ్ జరిగింది. ఇంకా రిమైనింగ్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయండి. బయాలజీ ఎగ్జామ్ ఒకటి, సోషల్ ఎగ్జామ్ ఒకటి ఉందండి. అన్నీ కూడా మంచిగానే రాస్తున్నారు. ఈసారి మేము మంచి టోటల్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మండలంలో మాకు ప్లేస్ వస్తుందని ఆ విధంగానే మేము ప్రిపేర్ చేస్తున్నాం. పిల్లలు కూడా చదువుతున్నారు. అలాగే చాలా డిసిప్లిన్డ్గా ఉంటున్నారు. తెలుగుదేశం అంటే బీసీలు అంటే తెలుగుదేశం అనే నినాదంతో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఈ రాష్ట్రంలో 339 షాపులు ఇవ్వటం జరిగింది. ఈరోజు బీసీలు గీత కార్మికులు, అందులో గీత కార్మికులు ముఖ్యంగా ఇలా చాలా ఆనందంతో ఈ తెలుగుదేశం అంటే మాట ఇచ్చి నిలబెట్టుకునే ప్రభుత్వం అని చెప్పేసి ఇలా చాలా ఆనందం వ్యక్తం చేసుకుంటూ ఇలాగో షాపు ఎక్కడికక్కడ షాపులు ఆనందంగా ఓపెన్ చేసుకుంటున్నారు. మన తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అని చెప్పేసి గత ప్రభుత్వాలు ఒక్క మాట కూడా ఇచ్చి నిలబెట్టుకునే ప్రభుత్వాలుగా మిగిలిపోయిన జగన్ గవర్నమెంట్లో. అలాగే మా కొత్తపేట నియోజకవర్గంలో 2 షాపులు, కొత్తపేట మండలంలో 1, అలాగే ఆత్రేపు అది గీత కార్మికులు ఆలమూరు మండలంలో 1, 2 షాపులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆనందంతో ఈ షాపులు ఓపెన్ చేయడానికి వచ్చాం. చాలా సంతోషం. గీత కులాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ రమన్ వచ్చండి వచ్చండి మీరు తీసుకుని వచ్చామా తల్లి, ఇటు చూసి తీసుకుని వచ్చాను అంతే.